నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మాన్యశ్రీ కిచెన్. అందరికీ ఇష్టమైన అరటికాయ బజ్జీని ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను. దీనికి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. దీంట్లోకి ఒక స్పూను వరిపిండి వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, అర టీ స్పూను కారం, 1 టీ స్పూను వాము పొడి వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూను జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్టు యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి చిటికెడు వంట సోడాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఇలా కలుపుకుంటూ చిక్కగానే కలుపుకోవాలండి. పలచగా అయితే బజ్జీ రాదు. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక అరటికాయని తీసుకొని దాన్ని పీల్ తీసేసి కట్ చేసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా పీల్ తీసుకున్న తర్వాత దీన్ని మీకు నచ్చిన షేప్లో పల్సగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న ఈ అరటికాయ ముక్కల్ని పిండిలో ముంచి ఇలా బజ్జీల్లో వేసేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా పిండి బాగా అంటుకునేలాగా ముక్కకి 2 పక్కల అంటించి వేసేసుకోవడమే. ఇలా వేసేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లోని లో ఫ్లేమ్లోని కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకొని ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అన్నీ ఈ విధంగా రెడీ చేసేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.